అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి పురాణ జ్ఞానాన్ని పంచండి. మనము విష్ణు పురాణంలో 10వ భాగాన్ని వింటూ ఉన్నాం. కావున ఈ ధనుర్మాసంలో విష్ణు పురాణాన్ని వినండి, శ్రవణం చేయండి, 10 మందికి కూడా ఈ విష్ణు పురాణ జ్ఞానాన్ని పంచండి. ఇది ధనుర్మాసంలో చేయడం అత్యంత లాభదాయకం. ఇప్పుడు ధ్రువుడు అత్యంత కఠినమైన దీక్షలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఎన్నెన్నో పన్నాగాలు పన్ని అతని యొక్క దీక్షను భగ్నం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోతాడు. ఇక తన వల్ల కాని పని అని చెప్పి అనుకొని చివరగా ఇంద్రుడు ఏం చేస్తాడంటే తిన్నగా వైకుంఠానికి వెళ్ళి ఆ లక్ష్మీనారాయణుణ్ణి దర్శించి నమస్కరించి ఈ విధంగా చెప్తాడు. లోకేశ్వర, ఉత్తానపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. చిన్న బాలుడు, ఇంతవరకు అంతటి దీక్షతో ఎవరూ చెయ్యని తపస్సు చేస్తున్నారు. మానిపించాలని ఏవేవో పనులు చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో, సూర్యస్థానం కోరుతాడో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వం పొందుతాడో ఆలోచించు ప్రభు, ఇది ఇంద్రుని యొక్క సమస్య అని బెదురుతో అనగా ఆ శ్రీకాంతుడు నవ్వి మోముతో ఇంద్రుని చూసి, మహేంద్ర, భయపడకు. ఆ బాలుని కోరిక నాకు తెలుసు. మీ స్థానాలు ఏవి కోరడు. ఆ కోరికే నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి, కుమారా, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. చూడు, కోరుకో వరం అని అనగా ధ్రువుడు కనులు తెరిచి ఆ నీరద గాత్రుని లక్ష్మీ కళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకంతసేపు మైమరిచిపోయాడు. అంతే కదా, సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైతే మనల్ని మనం మర్చిపోకుండా ఉండగలమా? అటువంటిది ఆ ధ్రువుడు ఎంతగానో మైమరిచిపోయాడు. ఆనందము, ఆశ్చర్యము, దుఃఖము అన్నీ కలిపి ఒకంత అతనికి తనను తానే మైమరిచిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరంతో ఏడుపు వచ్చేస్తుంది. కన్నీళ్లు గుక్కుంటున్నాడు, ఆనంద బాష్పాలు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, స్వామి, నీ దివ్య రూపం చూసి మైమరిచాను. ప్రార్థించాలంటే మాట రాకుండా ఉన్నది. దయచేసి వాక్శక్తి ముందు ప్రసాదించు. అంటే నాయన, నిన్ను చూసి నాకు మాటలు రావడంలే, ఏమని మాట్లాడేది? కావున ముందు ఆ మాట్లాడే శక్తిని నాకు ప్రసాదించు. ఆ తరువాత ఓ పరమేశ్వర, ఆ తరువాత నేను నిన్ను చూసిన ఆనందంలో ఏదైనా మాట్లాడాలంటే నా వాక్ కూడా పడిపోయింది నిన్ను చూసినటువంటి ఆనందంలో. కాబట్టి ముందు అటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని అడుగుతాడు. అప్పుడు ఆ శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. భగవంతునికి కూడా బాధ కలిగింది. అబ్బా, ఇంత గొప్ప తపశ్శక్తి ఉంది ఈ బాలుడికి అని. దానితో ధ్రువుడు నిండైన మనస్సుతో భాషిస్తూ సొంపైన వాక్కుతో ఆ శ్రీపతిని స్తుతించాడు. శ్రీ రమాకళత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంత రహస్య కళాకలాప యోగి మానసరాజ హంస నమస్తే. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకు పెట్టినట్లు నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా అని అనేక విధాల నుతించగా సంతసించి ఆ లక్ష్మీనారాయణుడు నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అని అంటాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు, ప్రభు, ప్రాణుల యందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, నీకు నా కోరిక చెప్పడం సముచితమా? భగవంతుడంతటి వాడు ఎదురైతే మళ్ళీ మనం కోరుకోవడం సమంజసమేనా? చూడండి అని అడుగుతూ ఉన్నాడు. అంటే అన్నీ తెలిసినటువంటి వాడు ఆ పరమాత్ముడు. మళ్ళా మనం ఆయనకు చెప్పవలసిందేమున్నది? అయినా
నీ ఆజ్ఞను అనుసరించి మనవి చేస్తున్నాను. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను స్వామి, దయచేసి వినండి. నా తండ్రి కొలువులో గద్దెపై నుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనము మీదికి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చోవడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కాదు పో అని చెప్పి రకరకాలుగా నన్ను తూలనాడింది. నన్ను ఎన్నో పరుషమైన మాటలు అన్నది. నేను అవి చాలా నన్ను బాధించాయి. ఇలా వచ్చి అందుకని ఎలాగైనా సరే నా తండ్రి అంకము మీద కూర్చోవాలి అన్నటువంటి దివ్యమైన తలంపుతో దీక్ష పట్టి ఇలా వచ్చాను. నిన్ను ఆరాధిస్తున్నాను కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసిందని వేడుకొనుచున్నాను. అదే నేను కోరే వరం. చూడండి పాపం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ధ్రువుడు ఎంతటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడే అన్నాడు, రాకుమారా, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవు. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రుల అతి భక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడు. అలాంటి నువ్వు ఒక రాజుకు మిత్రుడవై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడవై జన్మించావు. బాలుడవై ఉన్న మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సును ఆచరించావు. మహాపుణ్యుడవయ్యావు. నీ కోరిక నెరవేరేటట్టు వరమిస్తున్నాను. దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణములకు పైన ధ్రువస్థానం ఉన్నది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదమునందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. ధ్రువుడు కోరాడు కదా, బతికి ఉన్నంతకాలం వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉండాలి అని. అందుకు దేవతలకు నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా నీవు బ్రతికి ఉన్నంతకాలం ధ్రువతారగా నిలిచిపోతావు అని చెప్పి అంటున్నాడు. ఈ దివ్య పదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షం ఇస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. చూడండి, ఇంతటితో 10వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.